నమస్కారం. అయ్యో ఏంటా నువ్వు ఈ వేషంలో? మీరే దారిలేదురా రాజా. ఊళ్ళో ఉండే సందులు గొంతులు వెతికేశాను. ఆ టైప్ అమ్మాయి ఒక్కతో కూడా దొరకలేదు. అందుకని మీరే దారిలేదు అందుకే వచ్చాను. ఇది ఎలా వర్కౌట్ అవుద్ది? అదంతా నీకెందుకు? వాడు ఏ స్టేజ్ లో ఉన్నాడు? వాడు అప్పుడే ఫ్లాట్ పడి అదే నాకు సంతోషం. ఇప్పుడు చూడు వీడు వాడు. అయ్యయ్యో ఇది వర్కౌట్ అవుదే ఎలా? కాణిపాక వినాయక ఆఫీసర్ బాబా నేనే ఐశ్వర్యని వచ్చాను. నువ్వే ముద్దు కుమ్మ మనందరం కుమ్మ. ఎవడో కనపడ్డేంటి? అటాక్! ఎటు వెళ్ళాలో తెలియట్లేదే. ఎక్కడికి వెళ్తావు రా? నా టైం వేసి పోతాం. గడ్డం పెట్టుకి నా దగ్గర నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? దాడ మగ తెలుసుకోండి. అయ్యో నేను ఆడాను కాదు. అసలు నేను ఎవరో తెలుసా మీకు? ఎవడైతే నాకేంట్రా నడరా. ఎవడ్రా అది? ఎవరు వచ్చే ఎస్కేప్. ఏమయ్యా, నెల నెల వడ్డీ సరిగ్గా కట్టాలి. ప్రతిరోజు హాస్పిటల్లో మా మనిషి మీ కూడానే ఉండి వసలేని డబ్బులు తీసుకొస్తూ ఉంటాడు. సరేనా? నేను సక్రమంగా కట్టేస్తానమ్మా. నీ గారాల తమ్ముడు పిలుస్తున్నాడు, ఏంటో అడిగిరా. చూసేస్తానమ్మా. ఏంటన్నా ఇది? ఏంటి తమ్ముడు? ఇంట్లో రామచిలకలాంటి వదిలించుకొని ఇలాంటి కోతి అనమాట పడ్డావింది. చిలక ఏం చేస్తుందిరా? బయటికి రమ్మంటే వస్తుంది, ఒక చీటీ తీసి ఇమ్మంటే మన చేతికి ఇస్తుందిరా. కానీ కోత అలా కాదే. ఒక కర్ర చూపించే వరకు వెనక్కి రమ్మంటే వెనక్కి వస్తుంది, ముందుకు రమ్మంటే ముందుకు వస్తుంది, పల్టి కొట్టమంటే పల్టి కొడుతుంది. కానీ తమ్ముడు ఒక్కసారి దాన్ని అనుభవించేమో అనుకో, ఇక జీవితాంతో దాన్ని వదలలేవురా. ఇన్ని విషయాలు తెలిసిన వాడు అమ్మ తెలీదా తమ్ముడు నీకు? అన్నా నా చనిపోయాడు ఏం చెప్పాడు? తమ్ముడు కూడా పట్టించుకోమన్నాడు కదా. చిన్నదిన నాకు గుంతలక్కడి గుమ్మ. తమ్ముడు దీన్ని సంతోషం కోసం పెట్టుకోలేదురా, చిల్లర కోసం పెట్టుకున్నాను. దొడ్లు దుడిచే వాళ్ళకి, చేపల మార్కెట్ ఏరియా వాళ్ళకి, వీళ్ళందరికీ దీని మూలంగానే డబ్బులు అప్పిచ్చాను రా. అందుకే నువ్వు వెయిట్ చేయి, వాళ్ళు పిలుచుకొస్తాను, నువ్వు డబ్బులు కానీ. నమస్కారం తల్లే. రండి రండి. ఏంటి రమ్మండం? 3 నెలల వడ్డీ అలాగే ఉంది. నీవు నాకు వెంటనే డబ్బు కట్టాలి. 50,000 కదమ్మా తీసుకున్నాను. 1,00,000 రూపాయల దాకా వడ్డీయే కట్టాను. సగం డబ్బే కదా కట్టావు, మిగతా డబ్బు ఎప్పుడు కడతావు? ఉత్సవాలు పూర్తవగానే కట్టేస్తాను. నీ వల్ల కాదంటే ఏనుగుని వీధి వీధి తెప్పి వచ్చే డబ్బుల్లో వడ్డీ కట్టరా. అప్పటికి తండ్రి 500 దాటితే ఆహారం పెట్టు, అలా లేకపోతే పస్తుంచు చచ్చిపోని. అలా గనుక చచ్చిపోతే డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బు తీసుకొచ్చి కట్టేయి. ఏమండి, నాకు చాలా రోజుల నుంచి ఏనుగు మీద ఎక్కాలని ఆశగా ఉంది. ఎక్కమంటారా? ఏనుగు మీద ఎక్కించమా? అలాగేనండి. త్వరగా ఎక్కండి, త్వరగా ఎక్కడుందినా? ఏనుగు పడుకోబెట్టవా? కాదు కాదు, కూర్చోబెట్టు. ఎక్కండి, తొందరగా ఎక్కండి, ఎక్కండి. ఎక్కండి, ఎక్కుండదునా? ఎక్కండి.
చేయటండి అది ఎక్కండి. అయ్యో బయలుదేరండి. చూసారా, ఆలయానికి వచ్చి ఆశీర్వదించవలసిన ఏనుగుని ఇలా వీధులన్నీ తిప్పుతున్నారే, ఇది న్యాయమా? అంతేకాకుండా రెండో భార్యని ఏనుగు మీద ఎక్కించి ఊరంతా తిప్పుతున్నాడే, ఇది పాపం కదా. వినాయక, దీన్ని నువ్వే పరిష్కరించాలి. 10,000 అప్పు చేసి తినే కన్నా 10 రూపాయలు కష్టపడి సంపాదించి తింటే మేలు. వడ్డీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నాం అనుకో, ఆ భగవంతుడు కూడా చేయి జాపాల్సిందే. చూసావా, నేనంటే ఏమనుకున్నావు? నిన్ను ఏనుగు మీద కూడా ఎక్కించాను. మనం అంతే చేస్తాం, నువ్వు ఏది కోరుకుంటా చేస్తా. కాణిపాకం వినాయక, ఇల్లు జప్తి కాకుండా నువ్వే కాపాడాలయ్యా. స్వామి వినాయక, ఇవాళ నుంచి గర్భగుడి తాళం మీ దగ్గరే ఉండాలి. తరతరాలుగా ఆ గౌరవం మీకే చెందుతుంది. అంచేత ఆ తాళం చెవి మీ దగ్గరే ఉండాలి. వచ్చే నెల 30వ తారీఖున వినాయక చవితి తెల్లవారుజామున 3:30కి మీరు తాళం చెవి తీసుకొచ్చి అక్కడ పెడితే చాలు. మీ నిజాయితీ గురించి ఊళ్ళో అందరికీ తెలుసు. అయినా కూడా ఈ నగల బాధ్యత నాది అని ఇందులో సంతకం పెట్టండి. మీరు తప్పుగా అనుకోకండి. దేవుడి నగలు ఈ ఊరి ప్రజల సొత్తు. దానిలో ఏది పోయినా మీరే బాధ్యత వహించాలి. అయ్యా, ఈ సిద్ధి వినాయక స్వామి పూజలను ఎంతో కాలంగా చేస్తున్నాను. కోవెల నగలకి ఏదైనా తేడా జరిగితే నేను ప్రాణాలతో ఉండను. ఆ వినాయకుని దయతో ఈ నగలను కాపాడుతూ వచ్చే వినాయక చవితి నాటికి తాళాలు అప్పగిస్తాను. ఇవ్వండి. నాకు మీరిచ్చిన అపూర్వమైన గౌరవం వినాయకుని ప్రసాదం. నా తర్వాత నా కొడుకు రాజాకే ఇది దక్కాలి. స్వామివారి సేవ చేయడానికి మీరందరూ తోడుగా ఉండాలి. దేవుడి పనులకు ఎప్పుడు మీకు అండగానే ఉంటాం. చిన్నరాజు లాంటి కొడుకున్నప్పుడు మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఒరే రాజా, దక్షిణ ఇవ్వు. మొత్తం డబ్బివ్వు. రేవతికి మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కట్నం గురించి వాళ్ళేం పెద్దగా అడగలేదు. అయినా కూడా మన తాహతుకు తగ్గట్టుగా మనం చేయగలిగేది చెయ్యాలి. నువ్వే అన్ని చూసుకోవాలి. ఇల్లు తాకట్టు పెట్టైనా సరే ఆమె పెళ్లి బ్రహ్మాండంగా జరిపించాలి. అంతా నీ చేతుల మీదుగానే జరగాలి. ఇప్పుడు నువ్వేం చేస్తావురా? నాకేం అర్థం కావట్లేదురా. పెద్ద చెల్లెలు పెళ్లి ఈ ఇంటిని తాకట్టు పెట్టే చేశానురా. అది తెలియని మా నాన్నగారు ఇప్పుడు ఈ ఇంటిని తాకట్టు పెట్టాలంటున్నారు. ఇదివరకే నేను తీసుకున్న అప్పులని చక్రవడ్డీలై కూర్చున్నాయి. ఇక నేను ఈ విషయాలు దాచలేనురా. వెంటనే మా నాన్నగారితో చెప్పేస్తాను. తొండమునే కదంతము దోరదోరపు బొజ్జయున్ పొందుగ గుజురూపము కోరిన విద్యలకెల్ల నొజ్జవై ఉండెడి పార్వతీ తనయా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన
ఆ నమస్కారం అండి. నమస్కారం. పల్లవరాజు గారు అబ్బాయి చిన్నరాజావు కదా, కూర్చోండి. వదిలేండి, పర్వాలేదు. వివరాలన్నీ విన్నాను. ఎందుకు దిగులు పడతారు? ఇంట్లో వచ్చిన కష్టాలకి నగలు తాకట్టు పెట్టడం తప్పే లేదు. అది సరే గాని ఎంత అవసరం ఉంటుంది? అది ఒక 3.5 లక్షలు అవసరం. నగలు డబ్బే మనిషిని మనిషిగా చూపిస్తుంది. ధనమేరా అన్నిటికీ మూలం అన్నారు పెద్దలు. ఈ నగల కోసం డబ్బిస్తున్నాను అనుకోవద్దు. నగలు నా దగ్గరుంటేనే తిరిగి డబ్బు ఇవ్వాలనేది జ్ఞాపకం వస్తుంది. ఈ నగలు మీరు మీ నాన్నగారు తప్పకుండా విడిపిస్తారనే నమ్మకం నాకుంది. ఏంటి చెప్తున్నాపడానికి ఏదైనా కొత్త ఐడియా కనిపెట్టావా? నీ వల్ల అవుతా చెప్పు, మేము వేలమైపోతున్నాం. వేలం పాట మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరం బయటికి వెళ్ళమని చెప్పు. మీరు ఎవరైనా మమ్మల్ని అడ్డుకోవాలని చూసారో మేము పోలీసులు తీసుకురావాల్సి ఉంటుంది. వద్దు సార్, అవసరం లేదు. మీరు అనవసరంగా మా ఇంట్లోకి రావాలని ప్రయత్నించకండి. ఈ చిన్నరాజు ఉన్నంత వరకు మా కుటుంబం రోడ్డు మీద పడాల్సిన అవసరమే రాదు. కట్టాల్సిందంతా బ్యాంకులో వడ్డీతో సహా కట్టాను. ఇదిగో రెసిప్ట్. అది నిజమైన బ్యాంక్ రెసిప్టే, డూప్లికేట్ కాదు. ఇటివ్వు, నేను వదుతా. తీసుకో. రాఘవేంద్ర కూతురు పడిపోయిందేంటి? రాఘవేంద్ర కబరం పండి. అమ్మా బాబా, నా బంగారు తల్లి ఏమైందమ్మా? మిస్టర్ రాఘవేంద్ర, నాతో రండి. ఖచ్చితంగా ఆపరేషన్ చేసే తీరాలి. ఇకపై మందు మాత్రలని ట్రీట్మెంట్ చేయలేం. ఆపరేషన్ చేయాలంటే దానికి 2 లక్షలు ఖర్చు అవుతుంది. డబ్బుకి ఏర్పాటు చేయండి. 6 రోజులు ప్రపంచాన్ని సృష్టించే పనిలో నిమగ్నమై ఉండి సండే మాత్రం విశ్రాంతి తీసుకుంటాడని క్రిస్టియన్స్ నమ్మకం. అందుకే సండేని సెలవు రోజుగా పరిగణించి సండే రోజు చర్చ్లో ప్రార్థనలు చేస్తారు. అదేవిధంగా మిడిల్ ఈస్ట్ దేశాలలో ఫ్రైడే రోజుని ప్రార్థనా దినంగా పరిగణించి ఫ్రైడేని హాలిడేగా నిర్ణయించారు. మరి ఇండియాలో సండే ఎందుకు హాలిడే అయిందో తెలుసా? ఇండియాలో సండే అనేది సెలవు రోజు అనే సంగతి మనకు తెలిసిందే. కానీ ఆదివారమే సెలవు ఎందుకు